లోకేష్ అసలు నన్ను పట్టించుకోవడం లేదు. బ్రాహ్మణి కంప్లైంట్. అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తనను అసలు పట్టించుకోవడం లేదంటూ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఫిర్యాదు చేసింది. అంటే వీరిద్దరి మధ్య తగాదాలు స్టార్ట్ అయ్యాయా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మంత్రిగా నియామకం కావడానికి ముందు ఆయన తన ముద్దుల కుమారుడు దేవాన్స్తో కలిసి కనీసం రోజులో ఒకసారైనా సరిగా గడిపేవారని, కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాత్రం ఆయన 15 రోజులకు ఒకసారి దేవాన్స్తో మాట్లాడుతున్నారని, ఇక మామయ్య అయితే నెల రోజులకు ఒకసారి తన మనవడు పలకరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారిద్దరు పార్టీని 2 భుజాలపై మోస్తూ పార్టీకి మరిన్ని పేరు ప్రఖ్యాతులు దక్కేలా కృషి చేస్తున్నారని, మామయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ఇద్దరు అమరావతి అభివృద్ధిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. లోకేష్ గతంలో మెసేజ్లతో టచ్ లో ఉండేవారని, కానీ మంత్రి అయ్యాక అవి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి ముందు చాలా పెద్ద గోల్ ఉందని అన్నారు. సినిమాల్లో తండ్రి బాలకృష్ణ బిజీగా ఉండటంతో తమను అమ్మే పెంచిందని పేర్కొన్న బ్రాహ్మణి చదువు విషయంలో క్రెడిట్ అంతా అమ్మకే చెందుతుందని పేర్కొన్నారు. ఇంట్లో అందరూ సినిమా రాజకీయ రంగాలకు సంబంధించిన వారైనా చదువుకు మాత్రం ప్రాధాన్యమిచ్చే వారిని వివరించారు. హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న తాను కంపెనీ విషయంలో అవసరమైతే మామయ్యను కానీ లోకేష్ ను కానీ సలహా అడుగుతుంటానని తెలిపారు. For more videos, please subscribe our channel.